ఆల్మోస్ట్ అన్ని అంశాల గురించి చెప్పుకున్నాం. చిన్న వార్త చూస్తే గృహ రుణాలపై తగ్గనున్న వడ్డీ అట. రెపో రేటును 6% తగ్గించిన ఆర్బీఐ. గోల్డ్ లోన్స్పై త్వరలో మార్గదర్శకాలు. ద్రవ్యోల్బణం అంచనా తగ్గింపు. మర్చెంట్ లావాదేవీల పరిమితి పెంచేందుకు ఎన్పిసిఐకి అనుమతి. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడి అట. అంతర్జాతీయంగా మాధ్యం పరిస్థితులు తలెత్తడంతో మరోసారి ద్రవ్యోల్బణంపై ప్రజలకు భయం పుట్టుకున్నది. దీనికి తోడు వృద్ధి రేటు తగ్గే ఛాన్స్ ఉందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్న తరుణంలో వృద్ధి రేటు ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. ద్రవ్య పరపతి విధానాన్ని కమిటీ అంటే ఎంపీసీ ఇటీవల తీసుకున్న నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా బుధవారం ప్రకటిస్తూ రెపో రేటును 6.25% నుంచి 6%కి తగ్గించినట్టు ప్రకటించారు. ఫలితంగా గృహ రుణాలు తీసుకున్న వారికి వడ్డీ రేట్లు తగ్గుతున్నాయంటూ ఆయన చెప్పుకొచ్చారు. సో కొత్తగా ఎవరైతే ఇంటి మీద లోన్లు తీసుకుంటారో బ్యాంకులో మరి డాక్యుమెంట్ తనఖా పెట్టి గృహ రుణాలు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకు వడ్డీ రేట్లు తగ్గుతాయంట. భవిష్యత్తులో బంగారానికి సంబంధించిన బంగారం రుణాల మీద కూడా వడ్డీ రేటు తగ్గేటువంటి అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. సో దీనికి సంబంధించి ఆర్బీఐ రెపో రేటును 6.25% నుంచి 6%కి తగ్గించినట్టు తెలుస్తుంది. ఫలితంగా గృహ రుణాలు తీసుకున్న వారికి వడ్డీ రేట్లు తగ్గుతునే అవకాశం ఉందట. సో ఇది నిజంగానే గృహ రుణాలు తీసుకున్నటువంటి చాలామందికి కూడా ఒక శుభవార్త. ఎందుకంటే చాలామంది సొంత ఇల్లు కట్టుకోవాలనేది జీవిత కళ. సో చాలామంది జీవితంలో సొంత ఇల్లు ఉంటే చాలని చెప్పేసి రూపాయి కూడబెట్టుకొని ఇక ఒక స్థలాన్ని కొని ఆ స్థలంలో ఒక అందమైన అద్భుతమైనటువంటి ఇల్లు కట్టుకోవాలని కొంతమంది బ్యాంకులో రుణాలు తెచ్చుకుంటారు, ఇంకొంతమంది బంగారం కుదబెట్టి రుణాలు తెచ్చుకుంటారు, కొంతమంది బయట తెలిసిన వ్యక్తుల దగ్గర రుణాలు తెచ్చుకుంటారు, కొంతమంది పర్సనల్ లోన్లు తీసుకుంటారు. ఇట్లా ఎవరికి వాళ్ళు ఏదో రకంగా డబ్బును సమకూర్చుకొని సొంతింటి కళను నెరవేర్చుకోవాలనేది వాళ్ళ యొక్క అంతిమ లక్ష్యం ఉంటుంది. సో అటువంటి గృహ రుణాలపైన ఎవరైతే బ్యాంకుల రుణం అయితే ఎవరు తీసుకుంటారో బ్యాంకులో ఎవరైతే మరి హోమ్ లోన్ తీసుకుంటారో ఈ హోమ్ లోన్ తీసుకుంటే వాళ్ళందరికీ కూడా వడ్డీ రేటు తగ్గుతున్నాయట. మరి 6.25% నుంచి 6%కి 6%కి 25% తగ్గినట్టే. సో 0.025% మరి తగ్గినట్టు. కాబట్టి రేపు ఏదైతే గోల్డ్ లోన్స్ పైన కూడా మరి మార్గదర్శకాలు విడుదల చేస్తారట. బంగారం మీద కూడా ఏమైనా తగ్గిస్తారా ఏందనేది చూడాలి. బట్ ఏదేమైనా గృహ రుణాలపై వడ్డీ రేట్లు తగ్గుతున్నది అనేది సామాన్యులకి ఇది ఒక రకమైనటువంటి శుభవార్త. ఇక భవిష్యత్తులో ఇంకెవరైనా మరి గృహ రుణాలు తీసుకోవాలంటే కూడా మరి కొంత రెట్టింపు ఉత్సాహంతో జోస్తో మరి గృహ రుణాలు తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇది ఒక శుభవార్తగానే మనం చెప్పుకోవచ్చు. ఇంకా క్లియర్గా చూసినా కూడా దాని గురించి మనం గృహ రుణాలపై తగ్గున్న వడ్డీ రేట్లని కనబడుతూ ఉంది. ఏదైతే విశ్లేషకులు ఊహించిన విధంగానే భారతీయ రిజర్వ్ బ్యాంకు మరోసారి కీలక రేట్లలో కోత విధించింది. నెల 7-9 తేదీల మధ్య జరిగిన ద్రవ్య పరపతి విధానాన్ని కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను బుధవారం ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. ఈ సందర్భంగా కీలక రేటును 25 బేసిస్ పాయింట్లకు తగ్గించాలంటూ ఎంపీసీ సభ్యులు నిర్ణయించారు. తద్వారా రెపో రేటు 6.25% నుంచి 6%కి తగ్గినట్లుగా చెప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన సమావేశంలో సైతం ఆర్బీఐ రెపో రేటును 25 బేసిస్ను పాయింట్ల మేర తగ్గించిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో పాలసీ విధానాన్ని తటస్థ వైఖరి నుంచి సర్దుబాటు వైఖరికి మారుస్తున్నట్లు సంజయ్ మల్హోత్రా వివరించారు. కీలక రేటు తగ్గింపు కోసం కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఈ తగ్గింపు ద్వారా ప్రజలు తీసుకునే గృహ, వాహన, వ్యక్తిగత వంటి రిటైల్ రుణాలపై వడ్డీ రేట్లు తగ్గే అవకాశాలున్నాయి. మహాభారతంలో సంజయుడిని కాదు విలేకరులతో మాట్లాడే సందర్భంలో తర్వాతి ఎంపీసీ సమావేశంలో రేట్లు తగ్గింపు ఉంటుందా అన్న ప్రశ్నకు సంజయ్ మల్హోత్రా సమాధానాలు చెప్పారు. మరుగైన వృద్ధి కోసం ద్రవ్యోల్బణ కట్టడికి పనిచేస్తున్నాం. ఈ ఏడాది యూనియన్ బడ్జెట్లోనూ అందుకు అనుగుణంగానే ప్రకటనలు వచ్చాయన్నారు. రేట్ల తగ్గింపు కొనసాగుతుంది. అయితే ఎప్పటి వరకు ఈ తగ్గింపు నిర్ణయాలు తీసుకుంటామో చెప్పలేమని చెప్పారు. తాను సాధారణ సంజయ్ని మాత్రమేనని, మహాభారతంలో సంజయ్ని కాదంటూ పేర్కొంటూ ఇప్పుడు మేము రెపో రేటు తగ్గించాం, ఇది ఎప్పటి వరకు కొనసాగుతుందని నేను సైతం చెప్పలేను. ఎందుకంటే నేను కేవలం సంజయ్ని మాత్రమే, మహాభారతంలో సంజయ్ని కాదు కదా, ఆయనలా భవిష్యత్తును చూడగలిగే దివ్య దృష్టి నాకు లేదంటూ బదులిచ్చారు. ద్రవ్యోల్బణం అంచనా 4% తగ్గింపంట. ఇప్పటికే నెమ్మదించిన దేశ ఆర్థిక అభివృద్ధిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల ప్రభావం ఎంత మేరకు ఉంటుందనే ఆందోళన కలుగుతుందని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా పేర్కొన్నారు. భౌగోళికంగా నెలకొన్న వాణిజ్య భయాల నేపథ్యంలో వృద్ధి రేటు అంచనాను స్వల్పంగా తగ్గించామంటూ సంజయ్ మల్హోత్రా చెప్పారు. 25-26 ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటును 6.5%గా ఆర్బీఐ అంచనా వేసింది.
ఇదే సమయంలో మెరుగైన వ్యవసాయ ఉత్పత్తి, ముడి చమురుల ధరలు తగ్గుముఖం పట్టడంతో ప్రస్తుతం ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణం అంచనాను ఆర్బీఐ 4.2% నుంచి 4% తగ్గించింది. అలాగే అంతర్జాతీయ నెలకొన్న ఆర్థిక అనిశ్చితుల వల్ల పెట్టుబడులు, వినియోగంపై ప్రతికూలంగా ప్రభావం ఉంటుందంటూ సంజయ్ మల్హోత్రా చెప్పారు. ఫలితంగా వృద్ధి రేటు నెమ్మదించే అవకాశం ఉందంట. ఇక తగ్గిన ఈఎంఐ భారం, ఆర్బీఐ వడ్డీ రేటు తగ్గింపుతో ఇళ్ల రుణాలు తీసుకున్న వారికి భారం ఊరట లభించనుంది. రెపో రేటు 0.25% తగ్గింపుతో పాటు ఫిబ్రవరిలో తగ్గించిన మరొక 0.25% కూడా కలుపుకుంటే 0.5% వరకు బ్యాంకుల రిటైల్ రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించే వీలుంది. ఉదాహరణకు 20 ఏళ్ల కాలానికి 50 లక్షల రుణాన్ని 9% వడ్డీ తీసుకుంటే నెలకు 44,986 ఈఎంఐ చెల్లించాల్సి వస్తుంది. ఈ ఏడాది 2 సమావేశాల్లో ఆర్బీఐ తగ్గించిన 50 బేసిస్ పాయింట్ల కారణంగా ఈఎంఐ 43,390కి తగ్గనుంది. ఫలితంగా దీర్ఘకాలికంలో 4.50 లక్షల వరకు ఆదా అవుతుంది. అంటే మరి నెలకు దాదాపు 2,000 రూపాయలు తగ్గుతూ ఇక పూర్తిగా దీర్ఘకాలంలో 4.50 లక్షల వరకు ఆదా అవుతుందంట. బంగారం రుణాలు మార్గదర్శకాలు, తాజా సమావేశంలో గోల్డ్ లోన్లకు సంబంధించి ఆర్బీఐ కీలక ప్రకటన చేస్తుంది. గోల్డ్ లోన్ నిబంధనలు కఠినతరం చేస్తూ త్వరలో దీనికి సంబంధించిన మార్గదర్శకాలు కూడా జారీ చేయనున్నట్టుగా ఆర్బీఐ వెల్లడించింది. గత కొన్నేళ్ల నుంచి అత్యంత వేగంగా పెరుగుతున్న బంగారం రుణాలను కట్టడి చేయడం కోసం ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఇక P2M పరిమితి డిజిటల్ చెల్లింపును మరింత ప్రోత్సహించే లక్ష్యంతో ఆర్బీఐ సామాన్య వ్యాపారులకు చెల్లింపు చేసే పర్సన్ టు మర్చెంట్ P2M చెల్లింపుల పరిమితిని గణనీయంగా పెంచింది. యూజర్లు అవసరాన్ని అనుగుణంగా దీన్ని పెంచుకునే వెసులుబాటును ఎన్పిసిఐకి ఆర్బీఐ అనుమతిచ్చింది. ఇక ఎన్పిసిఐ నిబంధనల ఆధారంగా పర్సన్ టు మర్చెంట్ P2M పరిమితిని 5 లక్షల నుంచి పెంచేందుకు ఎన్పిసిఐకి అనుమతిచ్చింది. వినియోగాన్ని పెంచేందుకు సమర్థవంతమైన యూపీఐ వ్యవస్థను కొనసాగించడానికి ఈ చర్య తీసుకున్నట్టుగా ఆర్బీఐ తెలిపింది. సో బ్యాంకులు ఇతర ఆర్థిక సంస్థల్లో చర్చించి యూజర్ల అవసరాలకు అనుగుణంగా P2M లావాదేవీల పరిమితిని పెంచవచ్చని సంజయ్ మల్హోత్రా పేర్కొన్నారు. ఇక ఎన్పిసిఐ నిబంధనల ఆధారంగా పరిమితిని పెంపేపై బ్యాంకులు నిర్ణయం తీసుకునేటట్టు స్పష్టం చేశారు. సో బట్ ఏది ఏమైనప్పటికీ మాత్రం ఎవరైతే సామాన్యులు ఉన్నారో సామాన్యులకైతే ఇది నిజంగానే శుభవార్త. గృహ రుణాలపైన వడ్డీ రేటు తగ్గింది కాబట్టి ఇక ఈఎంఐ గతంలో 44,000 కట్టే ఈఎంఐ ఇప్పుడు 43,000 కడితే సరిపోతుంది. సో దాదాపు 2,000 రూపాయలు మరి వాళ్ళకు తగ్గే అవకాశం ఉంది. ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా ఆర్బీఐ రెపో రేటును 6.25% నుంచి 6%కి తగ్గించిందో ఇక ఈఎంఐలు ప్రధానంగా మరి గృహంపై కడుతున్నటువంటి ఈఎంఐలు ఎవరైతే హోమ్ ఈఎంఐలు ఉన్నాయో ఈ హోమ్ ఈఎంఐలన్నీ కూడా తగ్గుతూ ఉన్నాయి. భవిష్యత్తులో బంగారానికి సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకొని మరి బంగారానికి సంబంధించి ఇప్పటికే 1,00,000కు దగ్గరలో ఉన్నటువంటి బంగారం ధరకు అనుగుణంగా మరి బ్యాంకులు రుణాలు కావచ్చు, ఈఎంఐలు కావచ్చు, ఇతర అంశాలలో నిర్ణయం తీసుకోబోతుందంట ఆర్బీఐ. కాబట్టి గృహ రుణాలపైన మరి తగ్గిన వడ్డీ నేపథ్యంలో చాలామంది ఎవరైతే ఈఎంఐలు మాత్రం వాళ్ళకు తగ్గిందని చెప్పుకోవచ్చు. ఇది ఒక శుభ పరిణామం అని కూడా చెప్పుకోవచ్చు. సో ఇక ఇవి ప్రధానంగా మనకు కనిపిస్తున్నటువంటి వార్తలు. ఇంకా హైలైట్గా ఏం పెద్దగా లేవు. సో ప్రభాకర్ రావు పాస్పోర్టు ఇవన్నీ కూడా రద్దు చేసి ఆయనను ఇండియాకు రప్పిస్తున్నట్టున్నారు. ఆయన ఇండియాకు రప్పించిన తర్వాత ఆయన అరెస్ట్ చేస్తున్నట్టు, ఆయన ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేస్తున్నట్టు. కాబట్టి ఇవన్నీ అంశాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. చూడాలి ఏం జరుగుతుంది, ఏం కథ భవిష్యత్తులో అనేది. బట్ ఏదేమైనా ఇప్పటివరకు మనం హెచ్సి గురించి డిస్కషన్ చేసినాం. నిపుణుల కమిటీ ఇవాళ ఇక్కడ పర్యటిస్తూ ఉంది హెచ్సియులో. అక్కడ యూనివర్సిటీలో విద్యార్థులు, ఆ పర్యావరణ ప్రేమికులు, అక్కడ యూనివర్సిటీ ప్రొఫెసర్లు వీళ్ళందరితో మాట్లాడుతున్నది. వీళ్ళందరితో డిస్కషన్ చేసి ఒక కమిటీని మరి ఆ కమిటీ పంపించారు. కాబట్టి వాళ్ళు ఒక రిపోర్ట్ను తయారు చేసి సుప్రీంకి అందించే అవకాశం ఉంది. కాబట్టి ఇవి తాజా రాజకీయాలు. చూద్దాం ఏం జరుగుతుంది భవిష్యత్తులో అనేది. ఇక మీరు మరిన్ని వార్తల కోసం చూస్తుండండి తొలి వెలుగు. మళ్ళీ రేపు పొద్దున కలుద్దాం. నమస్తే, వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను మీ శ్రీశైలం. సో ఇక రాజకీయాలంతా కూడా ఒక్కసారిగా మారిపోతున్నాయి, తారుమారవుతున్నాయి. మొన్నటి వరకు బీజేపీ గ్రాఫ్ పెరుగుతూ వచ్చేది, బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతూ వచ్చేది తెలంగాణ వ్యాప్తంగా. బట్ ఓవరాల్గా ఇప్పుడు మాత్రం సీన్ అంతా కూడా రివర్స్ అవుతుంది. బీజేపీ గ్రాఫ్ తగ్గుతూ ఉంటే బీఆర్ఎస్ గ్రాఫ్ పెరుగుతోంది. దానికి ఇక ఈటెలకు ఎంపీ సపోర్ట్ అనేది హైలైట్గా అనిపిస్తుంది మన తొలి వెలుగులో. సో ఈటెలకు ఎంపీల సపోర్టు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఖరారు, కొండా విశ్వేశ్వరరెడ్డి ఇంట్లో భేటీ, 2-3 రోజులు అధికారిక ప్రకటన, తాజా రాజకీయ పరిణామాలపై చర్చలు. బీసీలను హక్కును చేర్చుకునే పనిలో బీజేపీ, రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా పావులు, వచ్చే ఎన్నికల నాటికి బలోపేతానికి ప్లాన్ అంట. తెలంగాణ అధ్యక్షుడి నియామకంపై గత కొన్ని రోజులుగా బీజేపీ అధినాయకత్వం కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర బీజేపీ పగ్గాలు ఎవరు చేపడతారా అన్న ఉత్కంఠ గత కొన్ని రోజులుగా కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే రాష్ట్ర అధ్యక్షుడిని